డియర్ ఫ్రెండ్స్, చాలామంది ఇంటర్ స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఐఐటి జీ ఎగ్జామ్ రాసి టాప్ ఐఐటిలో కానీ ఎన్ఐఐటిలో కానీ సీట్ రాలేదంటే మంచి కాలేజ్ మిస్ అయిందని మళ్ళీ సీట్ కోసం లాంగ్ టర్మ్ తీసుకోవటం లేదంటే కాంప్రమైజ్ అయ్యి ఏదో ఒక కాలేజ్లో చదవటం జరుగుతోంది. ఇలా కాకుండా ఐఐటీస్ ఎన్ఐటీస్కు సరిసమానమైన లేదా అతిశయోక్తి కాకపోతే అంతకు మించిన కాలేజీలు ఉన్నాయి. వీటికి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జీతం సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజ్, అంటే ఇంచుమించు నెలకి 9 లక్షలు పైన జీతం. సో ఇలాంటి కాలేజీలు, వాటి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. పూర్తి వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఈ 10 నుంచి 15 నిమిషాల వీడియో మీ లేదా మీ పిల్లల 40 ఏళ్ల జీవితం మారుస్తుంది. నేను మీ కెరియర్ కౌన్సిలర్. వెల్కమ్ టు మనబడి. ఈ మొత్తం వీడియోలో కాలేజెస్, వాటిలో చేరాలంటే ఏ ఎగ్జామ్ రాయాలి, ఎంత ప్యాకేజ్ వస్తుంది, కట్ ఆఫ్ మార్క్స్ ఎంత, ఇలా వివరాలు ఉంటాయి. అన్ని కాలేజెస్ను 3 కేటగిరీలుగా డివైడ్ చేయటం జరిగింది. ఫస్ట్ కేటగిరీ కాలేజెస్లో జీ ఎగ్జామ్ ర్యాంక్స్ ద్వారా జోసా మరియు సీసాప్ కౌన్సిలింగ్ వల్ల అడ్మిషన్స్ పొందవచ్చు. సీసాప్ అంటే సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్, జోసా అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. సెకండ్ కేటగిరీ కాలేజ్లో జీ ఎగ్జామ్ ర్యాంక్స్ మార్క్స్ ద్వారా మాత్రమే అడ్మిషన్స్ పొందవచ్చు. అంటే ఇక్కడ జోసా మరియు సీసాప్ కౌన్సిలింగ్ ఉండదు. ఈ కాలేజెస్ సపరేట్గా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తాయి, బట్ జీ స్కోర్ను కన్సిడర్ చేస్తాయి. థర్డ్ కేటగిరీ కాలేజ్ వారు జీ స్కోర్ను కానీ లేకపోతే జోషా ద్వారా కానీ సీట్ అలొకేట్ చేయరు. వీరు సొంత ఎగ్జామ్స్ను కండక్ట్ చేస్తారు. అంటే మీరు ఈ కాలేజెస్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ను రాయాలి. అలా వ్రాసి ర్యాంక్స్ ద్వారా అడ్మిషన్స్ పొందవచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క కేటగిరీలో ఏ కాలేజెస్ వస్తాయి, ఎంత ప్యాకేజ్ సాలరీ ఇస్తారు, ట్యూషన్ ఫీ లాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. కాలేజెస్ నేమ్స్ డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఫస్ట్ కేటగిరీ కాలేజెస్ చెప్పాను కదా, జీ స్కోర్ను యాక్సెప్ట్ చేస్తాయి. జోసా అండ్ సీసాప్ ద్వారా సీట్ ఇస్తాయి. జోషా సీసాప్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది వంటి వివరాలు కావాలంటే కమెంట్ పెట్టండి, దానికి సంబంధించిన వీడియో చేస్తాము. ఈ కేటగిరీలో గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కాలేజెస్ వస్తాయి. గవర్నమెంట్ కాలేజెస్ ముఖ్యంగా ట్రిపుల్ ఐటీస్ 2 రకాలు. మొదటి రకం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రెండో రకం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. చాలామంది 2 రకాలుగా కన్ఫ్యూజ్ అవుతారు. రెండింటిని ట్రిపుల్ ఐటీస్ అని పిలుస్తారు. రెండిటికి తేడా మొదటి పదం ఇంటర్నేషనల్ అండ్ ఇండియన్. సో ఈసారి ట్రిపుల్ ఐటీస్ అని రాగానే అది ఇంటర్నేషనలా లేదా ఇండియనా అని చూడండి. ఇప్పుడు మొదటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ గురించి తెలుసుకుందాం. ఇవి మొత్తం ఇండియాలో 5 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, రాయ్పూర్ అంటే ఛత్తీస్గఢ్ స్టేట్లో ఉంటుంది, పూణే అండ్ భువనేశ్వర్ ఒరిస్సా స్టేట్లో ఉంటుంది. సో ఈ టేబుల్ చూడండి, వీటిలో ఎంత కట్ ఆఫ్ అండ్ ఎంత ప్యాకేజ్ మీకు అర్థమవుతుంది. సిఎస్సి కట్ ఆఫ్ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ 577 దగ్గర ఆగింది. బెంగళూరు ట్రిపుల్ ఐటీ 7,300, పూణే 15,000, భువనేశ్వర్ 25,000, రాయ్పూర్ 18,000. జనరల్ కట్ ఆఫ్ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ 3,183 దగ్గర ఆగింది. బెంగళూరు ట్రిపుల్ ఐటీ 18,000, పూణే 28,000, భువనేశ్వర్ 40,000, రాయ్పూర్ 30,000 నుంచి 31,000. జీ మార్క్స్ ఆర్ స్కోర్ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ 250 to 280 వరకు యాక్సెప్ట్ చేశారు. బెంగళూరు ట్రిపుల్ ఐటీ 210 to 225 వరకు యాక్సెప్ట్ చేశారు. పూణే 150 to 180, భువనేశ్వర్ 145 to 165, రాయ్పూర్ 155 to 175. హైయెస్ట్ ప్యాకేజ్ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో 56 lakhs per annum, బెంగళూరులో 45 lakhs, పూణేలో 40 lakhs, భువనేశ్వర్లో 42 lakhs, రాయ్పూర్లో 28 to 30 lakhs. యావరేజ్ ప్యాకేజ్ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో 21 lakhs per annum, బెంగళూరులో 15 lakhs per annum, పూణే 15 lakhs, భువనేశ్వర్ 9 to 10 lakhs, రాయ్పూర్ 7.5 lakhs. కాలేజ్ ఫీజ్ హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో 3 lakhs per year, బెంగళూరులో 2 lakhs per year, పూణే 1.8 to 2 lakhs per year, భువనేశ్వర్ 1 lakh, రాయ్పూర్ 75,000 per year. వీటిలో నంబర్ 1 మన హైదరాబాద్లో ఉంది. అద్భుతమైన కాలేజ్, క్యాంపస్ అండ్ అకాడమిక్స్ చాలా బాగుంటుంది. 1997లో స్టార్ట్ అయ్యింది. స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్లో నుండి రీసెర్చ్ పైన ఎంఫసిస్ చేస్తుంది. టీ హబ్ తెలంగాణ గవర్నమెంట్ ఇంక్యుబేటర్ స్టార్టప్స్ కోసం స్టార్ట్ చేసిన ఈ టీ హబ్ ట్రిపుల్ ఐటీ ప్రెమిసెస్లోనే కొలాబరేట్ అయ్యి ఎన్నో చిన్న కంపెనీస్ను సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఒక రకంగా ట్రిపుల్ ఐటీస్ హైదరాబాద్ ఇండియాలోని కొన్ని ఐఐటీస్కు కన్నా
ముందే ఎస్టాబ్లిష్ చేయబడింది. ఆలోచించండి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎంత సెట్ అయి ఉంటుందో. కాబట్టి సిఎస్సిలో టాప్ ఐఐటీలో మీకు సీట్ రాకపోతే ఖచ్చితంగా IIIT హైదరాబాద్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. డ్యువల్ కోర్స్కి ఈ ఇన్స్టిట్యూట్లో ఉంటాయి, అంటే గ్రాడ్యుయేషన్ విత్ పీజీ. ఎస్పెషల్లీ బెంగళూరు క్యాంపస్ అయితే ఓన్లీ డ్యువల్ డిగ్రీనే ఉంటుంది. IIIT హైదరాబాద్లో చేరటం వల్ల బెనిఫిట్స్ ఏంటి? జాబ్ వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీరు కట్టిన 4 years ఫీజ్ శాలరీస్ రూపంలో వచ్చేస్తుంది. రిజర్వేషన్ ఉండదు, అందరూ మెరిట్ ద్వారా వచ్చిన వాళ్ళు. సో నాలెడ్జ్ షేరింగ్ ద్వారా చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు. డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి. ప్రామినెంట్ పర్సనాలిటీస్ కాలేజ్ విజిట్ చేస్తూ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు, గైడ్ చేస్తారు. అలుమ్ని బేస్ చాలా స్ట్రాంగ్. అలుమ్ని అంటే ప్రీవియస్గా చదివి వెళ్ళిన స్టూడెంట్స్ అసోసియేషన్స్ అన్నమాట. ఖచ్చితంగా ఏ కాలేజ్లో చేరాలి అని అలుమ్ని స్ట్రాంగ్గా ఉందో లేదో చూసుకోండి. నౌ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజెస్ గురించి తెలుసుకుందాం. ఇవి భారతదేశం మొత్తంలో 25 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అయితే అన్నీ మంచివి అనను, కానీ టాప్ 5 నుండి 10 దాకా ప్రిఫర్ చేయొచ్చు. ఈ టాప్ 5 IIIT ఏవంటే IIIT గ్వాలియర్, IIIT పూణే, IIIT జబల్పూర్, IIIT కాంచీపురం, IIIT అలహాబాద్. వీటిలో కట్ ఆఫ్ మార్క్స్, శాలరీ ప్యాకేజ్ టేబుల్ చూద్దాం. ఈ 5 ఇన్స్టిట్యూట్స్తో పాటు మిగతా 20 ఇన్స్టిట్యూట్స్లో యావరేజ్గా ఎంత ఉంటుందో కూడా టేబుల్లో పెట్టాము, చూడండి. మీకు మిగతా IIITs డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ యాడ్ ఆన్ చేయండి, వీడియో యాడ్ ఆన్ చేస్తాము. సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్: గ్వాలియర్ 4900, పూణే 7200, జబల్పూర్ 7000, కాంచీపురం 7600. టాప్ 7 to 15 IIITs అయితే యావరేజ్ 22,500 to 32,000. అలాగే టాప్ 16 to 25 IIITs సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్స్ 34,000 to 35,000 దాకా ఉంది. జనరల్ కట్ ఆఫ్ ర్యాంక్: గ్వాలియర్ 7,000, పూణే 15,500, జబల్పూర్ 14,500, కాంచీపురం 16,500. Z marks or score in Gwalior 185 to 215, Pune 180 to 200, Jabalpur 190 to 210, Kanchipuram 165 to 200. Top 7 to 15 155 to 165, top 16 to 25 130 to 150. Highest salary in Gwalior 29 lakhs, Pune 25 lakhs, Jabalpur 21 lakhs, Kanchipuram 19 lakhs, top 7 to 15 15 lakhs, top 16 to 25 15 lakhs. Average salary in Gwalior 15 lakhs, Pune 15 lakhs to 20 lakhs, Jabalpur 15 lakhs, top 7 to 15 10 lakhs to 12 lakhs, top 16 to 25 9 to 12 lakhs. In case NITలో సీట్ రాకపోతే అప్పుడు ఈ IIITsని ప్రిఫర్ చేయండి, అది కూడా టాప్ 5 మాత్రమే. ఇన్ కేస్ మన ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళైతే మనకు కర్నూలు, చిత్తూరు, కాంచీపురం ఆప్షన్స్ ఉన్నాయి. చిత్తూరులో సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్ 16,000, జనరల్ కట్ ఆఫ్ ర్యాంక్ 24,000. హైయెస్ట్ శాలరీ కరెక్ట్ డీటెయిల్స్ రాలేదు. మామూలు ఇంజనీరింగ్ కాలేజెస్ కాకుండా మన తెలుగు రాష్ట్రాలలోనే ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ కావాలి అనుకుంటే IIIT చిత్తూరు అండ్ కర్నూలు బెస్ట్ ఆప్షన్. ఇంకా కొంచెం అంటే కాంచీపురం ఇన్స్టిట్యూట్ అయితే టాప్ 5లో ఉంది, కాబట్టి దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. లేదు మేము వేరే స్టేట్స్ అయినా పర్వాలేదు అనుకుంటే పూణే, భువనేశ్వర్ ప్రిఫర్ చేయండి. పూణే, భువనేశ్వర్ ఒక రకంగా బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ హబ్స్ అనవచ్చు. అసలు పూణే అండ్ భువనేశ్వర్లో ఎన్ని ఇన్స్టిట్యూట్స్ అండ్ ఎన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయంటే స్లోగా అవి అన్ని ప్లేసెస్ను దాటి ఎడ్యుకేషనల్ హబ్గా తొందరలో తయారైతే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పూణే అయితే మేనేజ్మెంట్ కోర్సెస్కి మెయిన్ హబ్ అయిపోయింది. సో ఫైనల్గా ఫస్ట్ కేటగిరీ అంటే జీ స్కోర్ యాక్సెప్ట్ చేస్తూ జోసా కౌన్సిలింగ్ ద్వారా వచ్చే కాలేజెస్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ IIIT ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ 5, సెకండ్ ప్రిఫరెన్స్ IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ 5ను ప్రిఫర్ చేయండి. ఈ కేటగిరీ ప్రైవేట్ కాలేజ్ అంటే పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇది చండీగఢ్లో ఉంది, చాలా పెద్ద క్యాంపస్. సిఎస్సి కట్ ఆఫ్ 7,800, జనరల్ కట్ ఆఫ్ 45,000, జీ స్కోర్ 135 to 220, హైయెస్ట్ శాలరీ 42 lakhs. ఇన్ కేస్ మీకు ఐఐటి, ఎన్ఐటి, IIIT 2 రకాలలో సీట్ రాకపోతే ఈ కాలేజ్ని మీ ఆప్షన్లో ఉంచుకోండి. క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం మంచి ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు సెకండ్ కేటగిరీ కాలేజెస్ చూద్దాం. ఈ సెకండ్ కేటగిరీ కాలేజెస్ జీ స్కోర్ యాక్సెప్ట్ చేస్తాయి, బట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ మాత్రం వాళ్ళే కండక్ట్ చేస్తారు. వీటిలో మొదటి కాలేజ్ DAIICT, ధీరుభాయ్ అంబానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, DAIICT.ac.in. పేరు వింటేనే తెలుస్తోంది బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ టైకూన్ ఫ్యామిలీ వాళ్ళది ఈ కాలేజ్ అని. ఇంకా ప్లేస్మెంట్స్ ఎలాగా ఉంటుందో అర్థం చేసుకోండి.
వేరే కంపెనీస్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ క్యాంపస్ తీసుకొస్తారో ఆలోచించండి. సో ప్లేస్మెంట్స్కి బెస్ట్ వెన్యూ అండ్ 100% ప్లేస్మెంట్స్ ఎష్యూర్డ్. సిఎస్సి 97 పర్సెంటైల్ ఇంటేక్ చేస్తారు. యావరేజ్ శాలరీ 25 lakhs per annum. హైయెస్ట్ ప్యాకేజ్ 55 lakhs per annum. జీ ర్యాంక్ 13,000 to 15,000 యాక్సెప్ట్ చేస్తారు. ఫీకి వస్తే ప్రతి సంవత్సరం 2 lakhs ఉంటుంది. ఇదే కాలేజ్లో సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంది. అంటే ఇన్ కేస్ మీకు ఓన్ స్టార్టప్ స్టార్ట్ చేయాలి అంటే ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. వీళ్ళు ఇన్వెస్టర్స్ను అట్రాక్ట్ చేసి మీ స్టార్టప్కు కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ చేయనిస్తారు. సో జాబ్ కాదు, నాకు ఓన్గా కంపెనీ ఉండాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఇదే కేటగిరీలో సెకండ్ కాలేజ్ ఎల్ఎన్ఎంఐఐటి, ఎల్ఎన్ మితాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ ఇన్స్టిట్యూట్కి హెడ్ లక్ష్మీ మితాల్. ఈయన గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు. స్టీల్ టైకూన్ లక్ష్మీ మితాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చైర్మన్. ఈ ఇన్స్టిట్యూట్ టాప్ ఐఐటి, ఎన్ఐటితో పోటీ పడుతుంది. 2002లో గవర్నమెంట్తో జాయింట్ వెంచర్లో స్టార్ట్ చేశారు. బెస్ట్ కాలేజ్, బెస్ట్ ఫ్యాకల్టీ, కల్చరల్ యాక్టివిటీస్, క్లబ్స్, ఫెస్ట్స్, అలుమ్ని ఇలా ప్రతి దాంట్లో కూడా బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పచ్చు. జీ 95 పర్సెంటైల్ ఇంటేక్ చేస్తారు. హైయెస్ట్ శాలరీ 55 lakhs per annum. యావరేజ్ శాలరీ 20 lakhs per annum. 100% ప్లేస్మెంట్స్ మాత్రం అష్యూర్డ్. ఇప్పుడు నేను చెప్పే కాలేజెస్ మీరు ఇప్పటిదాకా వెయిట్ చేసిన కాలేజెస్. థంబ్నెయిల్లో పెట్టినట్లు 1 crore అబోవ్ శాలరీ ఆఫర్ చేసే బెస్ట్ ఇన్స్టిట్యూట్స్. 1 crore శాలరీ అంటే మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్కు 15 years వర్క్ చేసిన ఈ ప్యాకేజ్ రాదు. అలాంటిది మీరు ఫస్ట్ ఇయర్లో ఈ శాలరీ 1 crore ప్యాకేజ్ వచ్చేస్తుంది. లైఫ్ మొత్తం సెటిల్. మీ కెరియర్, మీ లైఫ్, మీ ఫ్యామిలీ వేరే లెవెల్లో ఉంటాయి. సుందర్ పిచై గారిని చూడండి, 400 crores పైన జీతం. తరతరాలు ఈయన పేరు నిలబడిపోతుంది. సో ఇలాంటి బెస్ట్ సెటిల్మెంట్కు ఇప్పుడు నేను చెప్పే కాలేజెస్ పెట్టింది పేరు. ఈ కాలేజెస్ జీ స్కోర్ను యాక్సెప్ట్ చేస్తాయి, కానీ అడ్మిషన్ మాత్రం జాయింట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ ఢిల్లీ జేఏసీడీ ద్వారా చేస్తాయి. సపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫారెన్ కంపెనీస్ ప్రిఫరెన్స్ ఈ కాలేజెస్కే ఉంటాయి. వీళ్ళను హైర్ చేశాక వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. సో ఇవి 4 colleges. ఫస్ట్ నేతాజీ సుభాష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సెకండ్ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ. థర్డ్ ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫో టెక్నాలజీ. ఫోర్త్ ఇందిరా గాంధీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్. ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్కి మాత్రమే. సిఎస్సి కట్ ఆఫ్ ర్యాంక్ ఇన్ నేతాజీ ఇన్స్టిట్యూట్ 2735, ఢిల్లీ యూనివర్సిటీ 3050, ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ 9000, ఇందిరా గాంధీ ఇన్స్టిట్యూట్ 23,000. General cutoff in Netaji Institute 14,500, Delhi University 14,055, Indraprastha Institute 15,000, Indira Gandhi Institute 36,500. Z marks in Netaji Institute 185 to 255, Delhi University 190 to 250, Indraprastha Institute 185 to 200, Indira Gandhi Institute 150 to 165. Highest salary in Netaji Institute 1 crore 25 lakhs, Delhi University 1 crore 10 lakhs, Indraprastha Institute 43 lakhs, Indira Gandhi Institute 60 lakhs. Average salary Netaji Institute 10 lakhs, Delhi University 13.5 lakhs, Indraprastha Institute 15 lakhs, Indira Gandhi Institute 19 lakhs. Tuition fee Netaji Institute మొత్తం 4 yearsకు 10 lakhs fees. Delhi University మొత్తం కోర్స్ 10 lakhs. Indraprastha Institute 4 lakhs per year. Indira Gandhi Institute 4.85 per course, అంటే 4 years అయిపోతుంది. ఈ మొత్తం వీడియోలో నేను హైయెస్ట్ ప్యాకేజ్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే హైయెస్ట్ ప్యాకేజ్ను ఒక్క కంపెనీ ఆఫర్ చేసిందంటే నెక్స్ట్ టైం వచ్చే కంపెనీస్ ఆ ప్యాకేజ్కు సమానంగా లేదా ఎక్కువగా ఆఫర్ చేసేవి వస్తాయి. సో అంత శాలరీ ఎర్న్ చేసుకోవడం కోసం మీరు ప్రిపేర్ అవ్వాలి. నేను యావరేజ్ శాలరీను కన్సిడర్ చేయను, ఎందుకంటే ఒకరికి 1 crore వచ్చి ఇంకొకరికి 10 lakhs వస్తే యావరేజ్ సగమై 50 lakhs అయిపోతుంది. ఈ 10 lakhs ఆఫర్ వచ్చిన వాళ్ళు ఆఫర్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ ఆ ఆఫర్ వల్ల యావరేజ్ శాలరీ తగ్గిపోతుంది. కాబట్టి హైయెస్ట్ శాలరీ నేను కన్సిడర్ చేస్తాను. మొత్తం మీద మీరు ఈ ఇన్స్టిట్యూట్స్లో చేరగానే హై ప్యాకేజ్ వస్తుంది అనట్లేదు. ఈ హై ప్యాకేజ్ అందుకోవాలంటే మీరు చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా హైయెస్ట్ ప్యాకేజ్ రావాలి అని తెలుసుకోవాలంటే కమెంట్స్ యాడ్ ఆన్ చేయండి, డీటెయిల్స్తో వీడియో చేస్తాము. ఇప్పుడు థర్డ్ కేటగిరీ కాలేజెస్ చూద్దాం. ఇవి చెప్పాను కదా, జీ స్కోర్ యాక్సెప్ట్ చేయదు. ఇవి ఓన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. ఈ కాలేజెస్ ఏంటంటే విట్ వేలూర్, విట్ ట్రిపుల్ ఎగ్జామ్, బిట్స్ పిలానీ, బిట్సాట్, ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్,
బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ COMEDK ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి. మణిపాల్ యూనివర్సిటీ మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్, అమృత విశ్వవిద్యాపీఠం అమృత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాయి. విట్ మొత్తం 4 ప్లేసెస్లో ఉంది. వెల్లూర్, చెన్నై, భోపాల్ అండ్ ఆంధ్రప్రదేశ్లో అమరావతి. విట్ వెల్లూర్ అద్భుతమైన క్యాంపస్. ఫారెన్ స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. విట్ ర్యాంకింగ్ ఐఐటీస్తో పాటు టాప్ 10లో ఎప్పుడు ఉంటుంది. అయితే ఫాస్ట్ కల్చర్ ఇక్కడ చూడవచ్చు. పేరెంట్స్ కొంచెం ఆలోచించుకోవాలి. బిట్స్ క్యాంపసెస్ 4 పిలానీ, హైదరాబాద్, గోవా, దుబాయ్లో ఉన్నాయి. పిలానీ అండ్ హైదరాబాద్ మెయిన్ క్యాంపసెస్. ఒకప్పుడు బిట్స్ అంటే ఐఐటీని మించిన కాలేజ్. ఇప్పటికీ ఐఐటీకి సరిసమానమైన టాప్ కాలేజ్ అంటే బిట్స్. COMEDK కామ్డెక్ ఎగ్జామ్ ద్వారా చేరే కాలేజెస్ ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, MS రామయ్య ఇన్స్టిట్యూట్ అండ్ BMS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇవి చాలా ఓల్డ్ కాలేజెస్. ఎస్టాబ్లిష్ అయి 50 ఇయర్స్ పైన అయిపోయాయి. బెస్ట్ ఎడ్యుకేషన్, మంచి రెస్పెక్ట్తో బయటకు వస్తారు. వన్ ఆఫ్ ది టాప్ బట్ ఇగ్నోర్డ్ ఇంజనీరింగ్ కాలేజెస్. కామ్డెక్ అండ్ ఈ 3 కాలేజెస్ గురించి ఆల్రెడీ బెస్ట్ వీడియో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. మణిపాల్ యూనివర్సిటీ ఇది ఈ మధ్యలో చాలా పాపులర్ అయింది. కారణం సత్య నాదెల్లా మైక్రోసాఫ్ట్ CEO ఈ యూనివర్సిటీలోనే చదివారు. చాలా మంచి కాలేజ్, బెస్ట్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. అమృత విశ్వవిద్యాపీఠం ఒక డిసిప్లైన్ వేలో పెరగాలంటే ఈ కాలేజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. హైయెస్ట్ శాలరీ ఇన్ విట్ 1.2 crores, బిట్స్ 25 lakhs, ఆర్వి కాలేజ్, MS రామయ్య, BMS కాలేజెస్లో 55 lakhs, మణిపాల్ 45 lakhs, అమృత 56 lakhs. యావరేజ్ శాలరీ ఇన్ విట్ 20 lakhs, బిట్స్ 9 lakhs, ఆర్వి కాలేజ్, MS రామయ్య, BMS కాలేజెస్లో 9 lakhs, మణిపాల్ 10.5 lakhs, అమృతలో 10 to 12 lakhs. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటాను. ఈ వీడియోని ఇంత కష్టపడి చేసినందుకు ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్స్ యాడ్ ఆన్ చేయండి. తప్పకుండా వీడియో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ.